సంతనూతలపాడు నియోజకవర్గం, సంతనూతలపాడు మండలం మట్టిపాడులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మరియు గొర్లమిట్ట 6వ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర సెక్రటరీ అడకా స్వాములు, మండల పార్టీ అధ్యక్షుడు మతినేని హరిబాబు, వాటర్ ప్లాంట్ డోనర్ పోకూరి సుశాంత్, మదినేని చైతన్య మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సాగిరార తెలుగోడ సాగిరా, తెలుగుదేశ యువ శక్తి కదలిరా. సాగిరార తెలుగోడ సాగిరా, తెలుగుదేశ యువ శక్తి కదలిరా. నింగి నేల పొంగి పొరలు గంగా తరంగమై చంగలిల్చి తెలుగు జెండా చేతబూని సాగిరా. సాగిరార తెలుగోడ సాగిరా, తెలుగుదేశ యువ శక్తి కదలిరా. కాకతీయ రుద్రమాంబ కంచు ఢక్క మ్రోగినా, నిద్రిల్చడి బొబ్బిలి పులి నింగిక గసి దూకినా. కృష్ణరాయ కత్తి మెరపు కరకు గుండె చీల్చినా. తెలుగు జాతి గౌరవం ప్రతిష్ట పరువు నిలపరా. సాగిరార తెలుగోడ సాగిరా, తెలుగుదేశ యువ శక్తి కదలిరా. ఉరకలెత్తు కృష్ణవేణి ఉప్పొంగిన గోదావరి, తుంగభద్ర కొయలతో సంగమించే తెలుగు భూమి. నదులున్నా గనులున్నా నవధాన్యపు రాసులున్నా, తరతరాల పేదరికం తొలగిపోవకున్నది. సాగిరార తెలుగోడ సాగిరా, తెలుగుదేశ యువ శక్తి కదలిరా. ఎన్నాళి యమకూపం, ఎన్నాళి పరితాపం, అన్నార్తుల ఆక్రందన కంతమే లేదురా. 30 ఏళ్ల పరిపాలన ముఠా తగవులాటకే, పేదవాని గోడు వినే పరిపాలన లేదురా. సాగిరార తెలుగోడ సాగిరా, తెలుగుదేశ యువ శక్తి కదలిరా. వెలిగిల్చిన తెలుగు దివ్య తెలుగు జెండా నీడలో, సమభావం సమధర్మం శ్రమజీవన శక్తిగా. మతం కులాలన్నిటినీ మరచిపోయి సాగిరా, మనమంతా ఒక్కటని నవయువత కదలిరా. సాగిరార తెలుగోడ సాగిరా, తెలుగుదేశ యువ శక్తి కదలిరా. నింగి నేల పొంగి పొరలు గంగా తరంగమై చంగలిల్చి తెలుగు జెండా చేతబూని సాగిరా. సాగిరార తెలుగోడ సాగిరా, తెలుగుదేశ యువ శక్తి కదలిరా. సాగిరార తెలుగోడ సాగిరా, తెలుగుదేశ యువ శక్తి కదలిరా. సాగిరార
తెలుగోడా సాగిరా తెలుగుదేశ యువ శక్తి కదలిరా నింగి నేల పొంగి పొరలు గంగా తరంగమై చంగలిల్చి తెలుగు జెండా చేతబూని సాగిరా సాగిరార తెలుగోడా సాగిరా తెలుగుదేశ యువ శక్తి కదలిరా కాకతీయ రుద్రమాంబ కంచు ఢక్క మ్రోగినా నిద్రల్చడి బొబ్బిలి పులి నింగిక కసి దూకినా కృష్ణరాయ కత్తి మెరపు కరకు గుండె చీల్చినా తెలుగు జాతి గౌరవం ప్రతిష్ట పరువు నిలపరా సాగిరార తెలుగోడా సాగిరా తెలుగుదేశ యువ శక్తి కదలిరా ఉరకలెత్తు కృష్ణవేణి ఉప్పొంగిన గోదావరి తుంగభద్ర హొయలతో సంగమించే తెలుగు భూమి నదులున్నా గనులున్నా నవధాన్యపు రాసులున్నా తరతరాల పేదరికం తొలగిపోవకున్నది సాగిరార తెలుగోడా సాగిరా తెలుగుదేశ యువ శక్తి కదలిరా ఎన్నాళి యమకూపం ఎన్నాళి పరితాపం అన్నార్తుల క్రందన కంతమే లేదురా 30 ఏళ్ల పరిపాలన ముఠా తగవులాటకే పేదవాని గోడు తినే పరిపాలన లేదురా సాగిరార తెలుగోడా సాగిరా తెలుగుదేశ యువ శక్తి కదలిరా వెలిగిల్చిన తెలుగు దివ్య తెలుగు జెండా నీడలో సమభావం సమధర్మం శ్రమ జీవన శక్తిగా మతం కులాలన్నిటినీ మరచిపోయి సాగిరా మనమంతా ఒక్కటని నవయువత కదలిరా సాగిరార తెలుగోడా సాగిరా తెలుగుదేశ యువ శక్తి కదలిరా నింగి నేల పొంగి పొరలు గంగా తరంగమై చంగలిల్చి తెలుగు జెండా చేతబూని సాగిరా సాగిరార తెలుగోడా సాగిరా తెలుగుదేశ యువ శక్తి కదలిరా సాగిరార తెలుగోడా సాగిరా తెలుగుదేశ యువ శక్తి కదలిరా సాగిరార తెలుగోడా సాగిరా తెలుగుదేశ యువ శక్తి కదలిరా నింగి నేల పొంగి పొరలు గంగా తరంగమై చంగలిల్చి తెలుగు జెండా చేతబూని సాగిరా సాగిరార తెలుగోడా సాగిరా తెలుగుదేశ యువ శక్తి కదలిరా కాకతీయ రుద్రమాంబ కంచు ఢక్క మ్రోగినా నిద్రల్చడి బొబ్బిలి పులి నింగిక కసి దూకినా కృష్ణరాయ కత్తి మెరపు కరకు గుండె చీల్చినా తెలుగు
జాతి గౌరవం ప్రతిష్ట పరువు నిలపరా సాగిరార తెలుగోడా సాగిరా తెలుగుదేశ యువ శక్తి కదలిరా కూర్చోవలసిందిగా మరీ మరి తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. గొల్లమిట్ట గ్రామంలో మరి మన పోకూరి శ్రీకాంత్ ప్లాంట్ గురించి ఈ కార్యక్రమం జరుగుతున్నది. దీంట్లో భాగంగా మన ముఖ్య అతిథి చేసిన శ్రీ దామచర్ల జనార్దన్ గారికి మరియు మన ఎస్ఎన్ పోడు ఎమ్మెల్యే గారి బిఎన్ విజయ్ కుమార్కి, అదేవిధంగా ఈ దాతగా చేసిన పోకూరి శ్రీకృష్ణ గారికి, మధ్య ఎస్ఎన్ పోడు మల్లాదేశుడు హరిబాబు గారికి, ఈ గొల్లమిట్ట గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఏదైతే మనకి ఒక మంచినీరు కావాలో దానిలో భాగంగా ఈ రోజున మన గొల్లమిట్ట గ్రామంలో ఈ యొక్క ప్లాంట్ ఓపెన్ చేసి ప్రజలందరికీ అందుబాటులో వచ్చేందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని విరమించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామాలలో అక్కడ తొలి అడుగు కార్యక్రమము కొన్ని ఇంట్లోకి చేసి దాని తర్వాత ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఆర్ఓ ప్లాంట్ మంచి సుశాంత్ గారు ఆయన సహాయంతో ఈరోజు ఒక మంచి వాటర్ ప్లాంట్ ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ఎంతో అంటే దూరణాల నుంచి వస్తూ ఉన్నాం. దామచర్ల జనార్దన్, దాని తర్వాత సుశాంత్ గారు, వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. విచ్చేసిన గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా వాటర్ ప్లాంట్ నీళ్ళు అనేది చాలా ముఖ్యం, మంచినీళ్ళు అనేది ఇంకా చాలా ముఖ్యం. మన సుశాంత్ గారు ఇలా ఈ వాటర్ ప్లాంట్కి సాయం చేసిన ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మన పక్క గ్రామంలో తొలి అడుగు కార్యక్రమం నేను జనార్దన్ గారు వెళ్ళాము. ఒక 10 కొన్ని ఇండ్లు తిరిగేసి వచ్చాము. అక్కడ కూడా జనాలు బాగా సంతోషంగానే ఉన్నారు.
నేను ఒకటి చెప్పేది ఏంటిదంటే ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరం అయినా కానీ ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ చాలా కార్యక్రమాలు చేసిన విషయం మనం అందరం గమనించుకోవాలి. ఈ మొదటి అడుగులోనే మనం పెన్షన్లు ఇచ్చాము 4,000 రూపాయలు, గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇచ్చాము. దాని తర్వాత తల్లికి వందనం అర్హులైన ప్రతి ఒక్కరికి ఒకళ్ళైతే 15,000, ఇద్దరైతే 30,000, ఎంతమంది అయితే అన్ని 15,000 ఇచ్చాము. అతి త్వరలోనే మహిళలకి బస్సు ఫ్రీ ఆగస్ట్ 15 చేస్తూ ఉన్నాం. దాని తర్వాత రైతులకి 20,000 రూపాయలు కూడా అతి త్వరలోనే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వెంటనే ఇవన్నీ అతి త్వరలోనే చేస్తారని కూడా మన సీఎం గారు చెప్పారు. ఒక సంవత్సరంలోనే ఇంత ఇబ్బందులు ఉన్నా కానీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మనం ఇన్ని మంచి పనులు చేసాము. అది కాకుండా అన్న క్యాంటీన్లు, గుంతలున్న రోడ్లు బాగా చేసాము. దాని తర్వాత మన కాన్స్టిట్యున్సీలో 20 కోట్ల సీసీ రోడ్లు వేసాము. మన సంతనూతలపాడు మండలంలో 5 కోట్లు వేసాము. దాని తర్వాత డిఎంఎఫ్లో కూడా 5.5 కోట్లు ఫండ్ కూడా రెడీగా ఉంది. అంటే వచ్చిన సంవత్సరంలో ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాము. ఇది చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ 164 సీట్లు ఇచ్చింది అందుకోసమే. అంటే ఆయన సమర్థంగా ఇలాంటి కష్ట పరిస్థితులు ఆయనే చేయగలడని మీరందరూ ఓటేశారు. ఈరోజు చేసి చూపించారు. నేను ఒకటి చెప్తున్నాను, ఇది తొలి అడుగు. అంటే మేము ఇంకా చాలా అడుగులు ఉన్నాయి. తొలి అడుగులోనే ఇన్ని పనులు చేసి పెట్టాము. రెండో సంవత్సరం 2వ అడుగు ఉంటుంది, 3వ అడుగు ఉంటుంది, 4వ అడుగు ఉంటుంది. మిగతా కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఊర్లో తిరిగితే మన ఎమ్మెల్యే గారు ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారికి నాకు అక్కడ ఒక రోడ్డు వేయమన్నారు. ఖచ్చితంగా రోడ్డు వేస్తామని, అతి త్వరలో వేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలా, ఇక్కడ మట్టి రోడ్డు వేములపాడు నుంచి ఇక్కడ మట్టి రోడ్డు కానీ, అప్పుడు WVM రోడ్డు, దాని తర్వాత తార్ రోడ్డు కూడా మన సమయంలో నేనే ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు వేసిన విషయం నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అంతకుముందు వేములపాడు 2009లో నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా ఫస్ట్ రోడ్డు వేసింది బీటీ రోడ్డు వేములపాడికే మద్దలూరు నుంచి అని, అది కూడా గుర్తు చేస్తాం. అనేక అభివృద్ధి పనులు చేశాం. రాబోయే కాలంలో కూడా ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మీ అందరి కోరిక మేరకు మన ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు వచ్చినందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. అన్ని మా ఎస్సీ కాలనీలో ఒక రోడ్ లేదు, సైడ్ రైన్ లేదు, అవి మాత్రం పెట్టి ఇవ్వాలి రేపు మీరు ఇచ్చే గ్రాంట్లో. అది చేస్తారని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం గొల్లమెట్లో వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసుకోవటం, దానికి మీలో ఒకరిగా నన్ను కూడా ఈరోజు ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ముందుగా గ్రామస్తులకి, అదేవిధంగా మన సుశాంత్ అయితే ఆ రోజు వచ్చి గట్టిగా రావాలని చెప్పేసి ఆయన కూడా అడిగాడు. దానికోసం ఈరోజు పొద్దున 7 గంటల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇంకా 3 ప్రోగ్రాంలు ఉన్నాయి. అయినా కూడా సరే, అందరి కోసం ఈరోజు వచ్చినందుకు, మీ అందరినీ చూసినందుకు చాలా సంతోషం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు విజయ్ కుమార్ గారు, మండల పార్టీ అధ్యక్షులు హరిబాబు గారు, అదేవిధంగా స్వాములు గారు, ఇంకా ఇక్కడ వచ్చిన మహిళలకి అందరికి కూడా పేరు పేరున మరోసారి నా నమస్కారాలు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒక్కొక్కరి దగ్గర ఈరోజు మన సుశాంత్ ఎట్లయితే ఈరోజు వాటర్ ప్లాంట్ ఇచ్చారో, అట్లానే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంత మనం మోటివేట్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఏదైనా కూడా ప్రభుత్వంలో ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. 10 లక్షల కోట్ల వరకు అప్పు చేసి ఈరోజు రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో దానికి వడ్డీకే చాలా అవుతూ ఉంది. మళ్ళీ ఏదైతే 6 పథకాలు పెట్టారో, మనం ఎన్నికల ముందు పెట్టారో, దాంట్లో ఈరోజు 3 పథకాలు కంప్లీట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు రేపు ఆగస్టు 15 మహిళలకి ఫ్రీ బస్ కూడా ఆ రోజు లాంచ్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మన జిల్లా వరకు ఎక్కడికి పోవాలన్నా మహిళలకి ఫ్రీగా బస్సు కూడా రేపు 15వ తారీఖు లాంచ్ చేయబోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు పూర్తిగా ప్రభుత్వం రాగానే ఒక్కొక్క నియోజకవర్గానికి 15 కోట్లు ఆ రోజు రోడ్లకు ఇచ్చారు.
మన నియోజకవర్గానికి అయితే 20 కోట్లు ఇచ్చారు, మా దగ్గర 15 కోట్లకి ఇచ్చారు మాకు కూడా. కాబట్టి మేము ఒక మండలం అంతా కూడా ఈరోజు రోడ్స్ కూడా పెండింగ్ లేకుండా రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసాం. ఇంకో మండలంలో అయితే, అది కొత్తపట్నం మండలంలో అయితే దగ్గర ఆరు పంచాయతీలు కంప్లీట్ చేసాం. ఇంకా 7 పంచాయతీలు ఉన్నాయి. అది పెద్ద పంచాయతీ పెద్ద మండలం కాబట్టి అట్లా మనకి ఏం చేయాలనేది రాగానే కొన్ని యాక్టివిటీస్ స్టార్ట్ చేసాం. 5 సంవత్సరాల్లో ఒక రోడ్ లేదు, ఒక డ్రైన్ లేదు. అదేమంటే మనకి ఇష్టం వచ్చినట్టు మందు అమ్మటం, అదేవిధంగా దొంగ మందు అమ్మటం, ఇలాంటివి చేశారు తప్పితే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాల. ఏదైనా కూడా బటన్ నొక్కి అకౌంట్లో వేస్తూ ఉన్నారు తప్పితే ఈ రోజుడికి ఉత్సాహం కూడా మనందరం కూడా చూసుకోవాలి. ఈరోజు పల్లెటూరులో అన్నీ కూడా పెన్షన్స్ మనం ప్రామిస్ చేసినట్టు 4,000 రూపాయల పెన్షన్స్ ఇస్తున్నారు, సిలిండర్స్ ఇస్తున్నారు. అదేవిధంగా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కూడా వేస్తూ ఉన్నారు. ఇలా ప్రభుత్వంలో ఏదైతే మనం చేసామో అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి కూడా ఇప్పుడు P4 అనేది పెట్టి పేదరికం లేకుండా చూడాలనేది మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాని మీద ఈరోజు ప్రతి నియోజకవర్గంలో దగ్గర వాళ్ళు ఐడెంటిఫై చేస్తే 10,000-11,000 మంది ఈరోజు 11,000 కుటుంబాలు ఈరోజు P4లో సెలెక్ట్ అవ్వటం జరిగింది. అంటే బంగారు కుటుంబాల్లో వాళ్ళందరినీ కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు అంతా కూడా దాన్ని చేయటం జరుగుతూ ఉంది. పేదరికం లేకుండా వాళ్ళకు కూడా మనం పూర్తిగా సహకరించాలని, సహాయం చేయాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశంలో ఈరోజు ఒక భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. దాన్ని బట్టి మనకి కొన్ని లక్షల మంది దానివల్ల ఉపయోగం పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా ఏ అయితే మన ఊళ్ళల్లో ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రయారిటీ బేస్ మీద సంవత్సరానికి ఈ పనులు చేశారు. నెక్స్ట్ ఇయర్కి వచ్చాక ఇంకా ఏం చేయాలనేది ఈరోజు ఒక్కొక్కటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ చేసి ప్రజలకు కూడా ఏ ఇబ్బంది రాకుండా ఉండాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఒక్కొక్కటి చూస్తూ ఉంటారు. ఏదేది పనులు జరుగుతున్నాయో, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో దాని బేస్ మీద వచ్చే కొంది ఒక్కొక్కటి కంప్లీట్ చేసి పూర్తిగా గ్రామాలు కూడా అన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఉండి చేయాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మేమందరం కూడా రాత్రింబగళ్ళు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏదేది చేస్తే ఎక్కడ పనులు అవుతాయి అనేది ఆ పద్ధతిలో పనిచేస్తున్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, అందులో సుపరిపాలన తొలి అడుగు కూడా ఈరోజు మనం తిరుగుతూ ఉన్నాం. సంవత్సరం అయిపోయింది. ప్రజల్లో ఏ ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా దేని మీద బాగా సఫర్ అవుతున్నారో దాన్ని అన్నీ కూడా నోట్ చేసుకొని మనం చేసిన కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియపరచడానికి ఈరోజు ఆ కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఆ కార్యక్రమాల మీద ప్రజల్లోకి తిరుగుతూ ఉన్నాం. ప్రజల్లో ఎక్కడ కూడా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు పిల్లలంతా కూడా చదువుకునే విధంగా ఈరోజు లోకేష్ గారు ప్రత్యేకించి ఈరోజు స్కూల్స్కి కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. వాళ్ళకి యూనిఫామ్స్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, షూస్ కానీ, బుక్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకి బాగుంది, మనకు బాగలేదు అనేది లేకుండా గవర్నమెంట్ స్కూల్స్ కూడా అదే విధంగా చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కూడా అందరూ కూడా ఆలోచించండి. రాబోయే రోజుల్లో ఇంకా కూడా మనకు కావాల్సిన పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకుంటాం. తప్పకుండా కూడా మండలాల్లోని కూడా ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చూసే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా విజయ్ కూడా రోజు తిరుగుతూ ఉన్నాడు. రోజు రాత్రి అయ్యాక అన్నీ కూడా గ్రామాలు కూడా తిరుగుతా ఈరోజు అన్నీ ఎక్కువ టైం కూడా స్పెండ్ చేస్తా, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తా ఈరోజు నియోజకవర్గంలో అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేమందరం కలిసి ఉన్నాం. జిల్లాలో ఏది ఉన్నా కూడా జిల్లా వైజ్గా ఏం తీసుకొస్తే బాగుంటుందో ఆ పద్ధతి ప్రకారంగా జిల్లాలో అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, ఎప్పటికప్పుడు జిల్లాను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కలిసి పనిచేస్తామని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కాబట్టి మళ్ళా ఒకసారి వస్తాం. వచ్చినప్పుడు తప్పకుండా ఎక్కువసేపు మీ అందరితో ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
సాగిరార తెలుగోడ సాగిరా, తెలుగుదేశ యువ శక్తి కదలిరా. సాగిరార తెలుగోడ సాగిరా, తెలుగుదేశ యువ శక్తి కదలిరా. నింగి నేల పొంగి పొరలు గంగా తరంగమై చంగలిల్చి తెలుగు జెండా చేతబూని సాగిరా. సాగిరార తెలుగోడ సాగిరా, తెలుగుదేశ యువ శక్తి కదలిరా. కాకతీయ రుద్రమాంబ కంచు ఢక్క మ్రోగినా, నిద్రిల్చడి బొబ్బిలి పులి నింగిక కసి దూకినా. కృష్ణరాయ కత్తి మెరపు కరకు గుండె చీల్చినా, తెలుగు జాతి గౌరవం ప్రతిష్ట పరువు నిలపరా. సాగిరార తెలుగోడ సాగిరా, తెలుగుదేశ యువ శక్తి కదలిరా.